హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఢిల్లీ సుల్తానుల గురించి వివరంగా నోట్స్ రూపంలో అయితే చూద్దామండి. ముందుగా ఈ ఢిల్లీ సుల్తాన్ వంశ స్థాపకుడు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఈయన వంశం ఏంటంటే మమ్లూక్ వంశం. దీన్నే బానిస వంశం అని కూడా అంటారు. ఈ వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. స్థాపించిన సంవత్సరం 1206-7. స్థలం ఢిల్లీ. ఎలా అధికారంలోకి వచ్చాడు? ఐబక్ మొదట మహమ్మద్ గోరీకి బానిసగా, అలాగే సేనాధిపతి అన్నమాట. 1206లో మహమ్మద్ గోరీ మరణం తర్వాత అతని సామ్రాజ్యం విభజించబడింది. ఐబక్ ఢిల్లీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని స్వతంత్రంగా సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఎవరిని ఓడించాడు? ఐబక్ స్వయంగా పెద్ద పెద్ద యుద్ధాలేమీ చేయలేదు. కానీ తన గురువు అయిన మహమ్మద్ గోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. అప్పుడు మహమ్మద్ గోరీ ఆక్రమణలోకి వచ్చిన రాజ్యాన్ని ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఐబక్ ఢిల్లీ మీద ఆధిపత్యం పొందాడనమాట. పరిపాలన ముఖ్యాంశాలు. అయితే రాజధానిని లాహోర్కి మార్చి అక్కడే నివసించాడు. పరిపాలనా కాలం 1206 నుంచి 1210 వరకు. బిరుదు లక్ బక్ష్ అంటే దాతృత్వం వల్ల అని అర్థం అనమాట. ఇస్లాం మతాన్ని ప్రోత్సహించాడు. కొన్ని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించాడు. ఉదాహరణకు కువత్తుల్ ఇస్లాం మసీద్. కువత్తుల్ ఇస్లాం మసీద్ అనేది దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మొట్టమొదటి మసీద్ అన్నమాట. అతని కాలంలో మతపరమైన సహనం తక్కువగా ఉండేది. నిర్మాణాలు. ఈయన ప్రసిద్ధ కట్టడమైన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో ప్రారంభమైంది. అయితే దీన్ని పూర్తి చేయలేదు. పూర్తి చేసినాక ఈయన ఉండలేదన్నమాట. ఆర్థిక సంస్కరణలు. ఐబక్ కాలంలో పెద్దగా ప్రత్యేకంగా ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవు. ప్రధానంగా భూమి పన్నును కొనసాగించాడు. సైన్యాన్ని నిలబెట్టడానికి ఆదాయంగా వినియోగించాడు అనమాట భూమి పన్నుని. నాణ్యాలు. అతని కాలంలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన నాణ్యాలు ఎక్కువగా లేవు. గోరీ కాలంలోనే ఉండే గోరీ కాలంలో నాణ్యాలనే ఉపయోగించాడు అనమాట. మరణం 1210 సంవత్సరంలో మరణించాడు. ఎలా మరణించాడంటే పోలో చౌగన్ ఆడుతూ గుర్రం మీద నుంచి పడి మరణించాడనమాట. ఇప్పుడు ఇల్తుట్మిష్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుట్మిష్. ఈయన 1211 నుంచి 1236 వరకు పరిపాలించారు. ఈయన ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్కి అల్లుడు అనమాట. ఈ ఐబక్ మరణం తర్వాత జరిగిన గందరగోళంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ముఖ్య విషయాలు. ఢిల్లీ సుల్తానును బలపరిచాడు. బాహ్య శత్రువులను ఓడించాడు. రాజ్యాన్ని విస్తరించాడు. పరిపాలనా సంస్కరణలు. ఇక్తా వ్యవస్థను అమలు చేశాడు. భూమిని అధికారులు సైన్యాధికారులకు ఇచ్చి పన్నులు వసూలు చేయించాడు. నాణ్యాలు. ఈయన 2 ముఖ్యమైన నాణ్యాలను ప్రవేశపెట్టాడు. ఏంటంటే సిల్వర్ టంకా నాణ్యాలు, కాపర్ జిటల్ నాణ్యాలు. ఈ సిల్వర్ టంకా నాణ్యాలని, కాపర్ జిటల్ నాణ్యాలని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్తుట్మిష్ అనమాట. ఈయన కాలం నుంచే ఢిల్లీ సుల్తాన్లో స్థిరమైన కరెన్సీ వ్యవస్థ అనేది ప్రారంభమైందనమాట. చూడండి, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. సిల్వర్ టంకా నాణ్యాలు, కాపర్ జిటల్ నాణ్యాలను ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్తుట్మిష్. మతపరమైన విధానం. ఇస్లాం మతాన్ని ప్రోత్సహించాడు. ఉలేమాలకు ప్రాధాన్యతను ఇచ్చాడు. ఖలీఫా నుండి అధికారాన్ని గుర్తింపుగా పొందాడు. ఢిల్లీ సుల్తానులలో చట్టబద్ధమైన పరిపాలన. ఎవరి పరిపాలన చట్టబద్ధమైంది అంటే ఎవరిది అంటే ఇల్తుట్మిష్ది. ఎందుకంటే ఖలీఫా నుంచి గుర్తింపు పొందారంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన పరిపాలనని వాళ్ళు ఆమోదం చేశారనమాట. తర్వాత ఈయన ఇల్తుట్మిష్ తర్వాత రజియా సుల్తానా అధికారంలోకి వచ్చారు. ఈమె 1236 నుంచి 1240 వరకు పరిపాలించారు. ఢిల్లీ సుల్తానుల్లో మొదటి మహిళా పాలకురాలు. పరిపాలన సమానత్వాన్ని ప్రోత్సహించింది. ప్రతిభ ఆధారంగా అధికారులను నియమించింది. సమస్యలు. తుర్కీ సర్దార్లు ఆమె పరిపాలనను వ్యతిరేకించారు. తిరుగుబాట్లు జరిపారు. ఆ తిరుగుబాట్లలోనే ఆమె మరణించిందన్నమాట.
రజియా సుల్తానా తర్వాత పరిపాలించింది ఎవరంటే బహ్రం షా. ఈయన 1240 నుంచి 1242 వరకు పరిపాలించాడు. రజియా తర్వాత వచ్చాడు. తుర్కీ సర్దార్ల సహాయంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. బలహీన పాలన, చివరకు హత్య చేయబడ్డాడు. తర్వాత మసూద్ షా. ఈయన 1242 నుంచి 1246 వరకు ఉన్నాడు. పూర్తిగా ఈయనను కూడా పూర్తిగా తుర్కీ సర్దార్లే నియంత్రించారనమాట. ఈయన కూడా స్వతంత్రంగా పాలించలేకపోయాడు. చివరకు తొలగించబడ్డాడు. తర్వాత నసిరుద్దీన్ మహమ్మద్. ఈయన 1246 నుంచి 1266 వరకు పరిపాలించాడు. చాలా ముఖ్యమైన పాలకుడు. పేరు మాత్రమే సుల్తాన్. నిజమైన శక్తి మంత్రి బాల్బన్ చేతిలో ఉంది. నసిరుద్దీన్ మంత్రి, వీళ్ళందరికీ మంత్రి బాల్బన్ అన్నమాట. ఆయన చేతిలోనే ఉంది. అతని కుమార్తెను బాల్బన్ వివాహం చేసుకున్నాడు. ఈ నసిరుద్దీన్ మహమ్మద్ కుమార్తెను బాల్బన్ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నసిరుద్దీన్ మహమ్మద్ తర్వాత బాల్బన్ ఆ అధికారంలోకి వచ్చాడనమాట. అప్పుడు నుంచి ఇంకా తన కఠినమైన పాలనను ప్రారంభించాడు. గియాసుద్దీన్ బాల్బన్. ఈయన 1266 నుంచి 1287 వరకు పరిపాలించాడు. మొదట మంత్రి, ముందు రజియా సుల్తానా తర్వాత పరిపాలించిన వాళ్ళ దగ్గర మంత్రి అన్నమాట. ఆ తర్వాత నసీరుద్దీన్ కుమార్తెను చేసుకొని ఆయన తర్వాత అధికారంలోకి వచ్చాడనమాట. పరిపాలనా విధానం కఠినమైన పాలన, రాజ్యాధికారాన్ని బలపరిచాడు. ముఖ్య సంస్కరణలు దైవాధికార సిద్ధాంతం, రాజును దేవునిగా ప్రతినిధిగా భావించాడు. చట్ట వ్యవస్థ కఠిన శిక్షలు అమలు చేశాడు. శాంతి భద్రతలను మెరుగుపరిచాడు. గూఢాచార వ్యవస్థ శక్తివంతమైన స్పై సిస్టమ్ ను ఏర్పరిచాడు. గూఢాచార వ్యవస్థను ఏర్పరిచింది ఎవరండి? బాల్బన్. మతపరమైన విధానం ఇస్లాం మతాన్ని గౌరవించాడు, కానీ పరిపాలనలో మతాన్ని ఎక్కువగా జోక్యం చేసుకోనివ్వలేదు. తర్వాత బాల్బన్ తర్వాత చివరి మమ్లూక్ పాలకుడు ఎవరంటే ముయిజుద్దీన్ కైక్బాద్ అన్నమాట. ఈయన మమ్లూక్ వంశం చివరి సుల్తాను. 1287 నుంచి 1290 వరకు పరిపాలించాడు. ఎలా అధికారంలోకి వచ్చాడంటే బాల్బన్ తర్వాత బాల్బన్ వంశం బలహీన పట్టడంతో సింహాసనాన్ని పొందాడు. చాలా బలహీన పాలకుడు. నిజమైన శక్తి కోర్టు సర్దార్ల చేతిలో రాజ్యం అస్తమయం అయిపోయింది. ఇప్పుడు ఇతన్ని ఓడించి 1290లో అతన్ని తొలగించి ఖిల్జీ వంశస్థుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అధికారంలోకి వచ్చాడు. ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. సంవత్సరం 1297 చివరి మమ్మూలిక్ పాలకుడిని తొలగించి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 వరకు పరిపాలించారు. మృదువైన పాలన ప్రజల పట్ల కరుణ చూపాడు. అతని అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చేత హత్య చేయబడ్డాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు ఖిల్జీ వంశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడు. అధికారంలోకి రావడం తన మామ జలాలుద్దీన్ హత్య చేసి సింహాసనాన్ని అధిరోహించాడు. సైనిక విజయాలు ఉత్తర భారతదేశం రాజపుత్రులను ఓడించాడు. దక్షిణ భారతదేశం దండయాత్రలు అతని సేనాధిపతి అయిన మాలిక్ కాఫర్తో దక్షిణ భారతదేశంలో దండయాత్ర చేయించి దేవగిరి, వరంగల్, మదురై వీటిని విజయం సాధించాడనమాట. మంగోలులపై విజయాలు మంగోలుల దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. ఢిల్లీని రక్షించాడు. పరిపాలన సంస్కరణలు మార్కెట్ నియంత్రణ. చూడండి, మార్కెట్ నియంత్రణను ఎవరు ప్రవేశపెట్టారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ధరలను కఠినంగా నియంత్రించాడు. అవసరమైనప్పుడు వస్తువుల ధరలు స్థిరంగా ఉంచాడు. ప్రభుత్వం నియంత్రణలో మార్కెట్లు ఉండేటట్లు చూశాడు. భూమి పన్ను రైతుల నుంచి 50% వరకు పన్ను వసూలు చేశాడు. భూమిని కొలిసి పన్నులు నిర్ణయించాడు. సైన్య సంస్కరణలు పెద్ద స్థిరమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. సైనికులకు నేరుగా జీతాలు ఇచ్చాడు. గుర్రాలకు ముద్రలు అంటే బ్రాండింగ్ సిస్టమ్ ని
ప్రవేశపెట్టాడనమాట. ఈ బ్రాండింగ్ సిస్టమ్ గురించి ఇంకొంత క్లియర్ గా. బ్రాండింగ్ అంటే ఏంటంటే గుర్రాలకు ప్రత్యేక గుర్తు లేదా ముద్ర వేయటం అన్నమాట. దీన్ని డాగ్ వ్యవస్థ అని అంటారు. ఇది ఎందుకంటే సైన్యంలో అవినీతిని తగ్గించడానికి, సైనికులు నకిలీ గుర్రాలు చూపకుండా ఉండటానికి, మంచి నాణ్యత గల గుర్రాలు మాత్రమే ఉపయోగించడానికి బాగా ఉపయోగించింది. ఎలా పనిచేసిందంటే ప్రతి గుర్రానికి ప్రభుత్వం గుర్తు వేస్తారు. సైనికుల వివరాలను కూడా నమోదు చేసేవారు. దీన్ని చెహరా సిస్టమ్, సైనికుల నమోదు చెహరా సిస్టమ్ అంటారనమాట. సైన్యం దీంతో ప్రయోజనం ఏంటంటే సైన్యం బలపడింది, ఖర్చు నియంత్రణలోకి వచ్చింది, మోసాలు తగ్గాయి. ధరల నియంత్రణ వలన ఖర్చు తగ్గింది, సైన్యాన్ని తక్కువ ఖర్చుతో నిర్వహించాడు. మతపరమైన విధానం, మతాన్ని రాజకీయాల్లో కలపలేదు, ఉలేమాల ప్రభావాన్ని కూడా తగ్గించాడు. ఈయన నిర్మించిన నిర్మాణాలు అలై దర్వాజా, అలాగే సిరికోట నిర్మాణం. ముఖ్య లక్షణాలు ఏంటంటే కఠిన పాలకుడు, తెలివైన వ్యూహకర్త, శక్తివంతమైన సుల్తాన్. చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాగ్, డాగ్ అంటే గుర్రాల ముద్రను ప్రవేశపెట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. చెహ్రా సిస్టమ్ ను ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్ కంట్రోల్, మార్కెట్లలో ధరల నియంత్రణ ప్రవేశపెట్టింది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నమాట. ఖిల్జీ వంశంలో చివరి దశ ఇది. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. తర్వాత 1316 నుంచి 1320 వరకు ముబారక్ షా ఖిల్జీ అనే ఆయన పరిపాలించారు అనమాట. ఈయన ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు. ఆ తర్వాత ఆయన హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత ఖిల్జీ వంశం అయిపోయి తుగ్లక్ వంశం వచ్చిందనమాట. ఈ తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు పరిపాలించింది. ఈ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్. ఈయన 1320 నుంచి 1325 వరకు పరిపాలించారు. ఆ తర్వాత ఈ గియాసుద్దీన్ తుగ్లకాబాద్ కోటను కూడా నిర్మించాడు. రెండో ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 1351 వరకు పరిపాలించారు. ఈయన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి మార్చాడు. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. అనేక విప్లవ సంస్కరణలు కూడా చేశాడు అనమాట. ఆ తర్వాత ఫిరోజీ షా తుగ్లక్, ఈయన 1351 నుంచి 1388 వరకు పరిపాలించాడు. మృదువైన పాలన, కాలువలు, సంక్షేమ పనులు చేశాడు. ఇక చివరి తుగ్లక్ పాలకులు ఎవరు 1388 నుంచి 1414 వరకు. అప్పుడే రాజ్యం చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది. గియాసుద్దీన్ తుగ్లక్, ఈయన కఠినమైన న్యాయపూర్వకమైన పాలనను ప్రవేశపెట్టాడు. రాజ్యాన్ని స్థిరపరిచాడు. తుగ్లక్ వంశానికి బలమైన పునాదిని వేశాడు. తుగ్లకాబాద్ కోటను నిర్మించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత వివాదాస్పదమైన పాలకుడు అనమాట. ఇతను ఢిల్లీని దౌలతాబాద్ కు రాజధాని మార్పిడి చేశాడు అనమాట. తర్వాత టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. ఇది విఫలమైంది. రాగి నాణ్యాలను వెండి నాణ్యాలను ప్రకటించాడు. ఈ నకిలీ నాణ్యాలు పెరిగిపోయేసరికి ఇది విఫలమైపోయింది. భూమి పన్ను, గంగా యమున ప్రాంతంలో పన్నులు పెంచాడు. దాంతో రైతులు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. పరిపాలనా లక్షణాలు చాలా తెలివైనవే, కానీ ఆచరణలో విఫలమైన నిర్ణయాలు తీసుకున్నాడు. త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఈయనకుంది. ఎవరికి? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన పిచ్చి తుగ్లక్ అని కూడా అంటారు. మతపరమైన విధానం, మత సహనాన్ని చూపించాడు. హిందువులకు కూడా అవకాశాలు ఇచ్చాడు. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, ఈయన 1351 నుంచి 1388 వరకు పరిపాలించాడు. ఈయనది మృదువైన పాలన, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. పన్నులు తగ్గించాడు, వ్యవసాయ అభివృద్ధి చేశాడు. కాలువలు, ఆసుపత్రులు, పాఠశాలలు కూడా నిర్మించాడు. ఫిరోజీ షా తుగ్లక్ ఇరిగేషన్, కెనాల్స్, ఇస్లాం మతాన్ని గట్టిగా అమలు చేశాడు. జిజియా పన్ను హిందువులపై విధించాడు. ఎవరు? ఫిరోజీ షా తుగ్లక్. తుగ్లక్ వంశం సారాంశం చూడండి. గియాసుద్దీన్ తుగ్లక్ వంశస్థాపకుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ విఫల సంస్కరణలు, ఫిరోజీ షా తుగ్లక్ సంక్షేమ పాలన. అయితే వీరి కాలంలో బలహీన పాలకులు, ఫిరోజీ షా తుగ్లక్ తర్వాత వచ్చిన వాళ్ళంతా బలహీన పాలకులు కావటం వల్ల వాళ్ళల్లో వాళ్ళకి అంతర కలహాలు కలగటము ఒకటి. అలాగే 1398లో తైమూర్ దండయాత్ర, తైమూర్ దాడి వల్ల ఢిల్లీ పూర్తిగా దెబ్బతిన్నదనమాట. తర్వాత తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశము అధికారంలోకి వచ్చింది. వీళ్ళు 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. ఈ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరంటే ఖిజర్ ఖాన్. ఈయన 1414లో స్థాపించాడు. ఈయన తైమూర్ దాడి తర్వాత ఢిల్లీ బలహీనపడింది.
అతని ప్రతినిధిగా అధికారంలోకి వచ్చారు. ఇందులో ముఖ్య పాలకులు ఎవరంటే ఖిజర్ ఖాన్ 1414 నుంచి 1421 వరకు, తర్వాత ముబారక్ షా 1421 నుంచి 1434 వరకు, మహమ్మద్ షా 1434 నుంచి 1451 వరకు. యుద్ధాలు పరిస్థితి. వీళ్ళు పెద్దగా గొప్ప యుద్ధాలేమీ చేయలేరు. ఎక్కువగా తిరుగుబాట్లు నడిచారు. ప్రాంతీయ పాలకులతో పోరాటం చేశారు. రాజ్యం బలహీనంగా ఉంది. పరిపాలన. తీమూర్ వాసుల పేరిట పాలన. స్వతంత్ర శక్తి తక్కువ. చివరి పాలకుడు ఆలం షా బలహీనుడు. స్వచ్ఛందంగా సింహాసనాన్ని వదిలేశాడు. ఆ తర్వాత లోడి వంశం. లోడి వంశం 1451లో అధికారంలోకి వచ్చింది. వీళ్ళు 1526 వరకు పరిపాలించారు. ఢిల్లీ సుల్తానుల్లో చివరి వంశం లోడి వంశం. స్థాపకుడు బహ్లూన్ లోడి. ఈయన 1451 సంవత్సరంలో స్థాపించాడు. బహ్లూన్ లోడి 1451 నుంచి 1489 వరకు. సికందర్ లోడి 89 నుంచి 1517 వరకు. ఆ తర్వాత ఇబ్రహం లోడి 1517 నుంచి 1526 వరకు పరిపాలించారు. బహ్లూన్ లోడి రాజ్యాన్ని విస్తరించాడు. పంజాబ్ ప్రాంతాన్ని బలపరిచాడు. ఢిల్లీ సుల్తానుల్లో పంజాబ్ ప్రాంతాన్ని బలపరిచింది ఎవరంటే బహ్లూన్ లోడి. జైనపూర్ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. తర్వాత సికందర్ లోడి. ఈయన మంచి పరిపాలకుడు. కొత్త నగరాన్ని నిర్మించాడు. ఈయన నిర్మించిన నగరం ఏంటంటే ఆగ్రా. వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. కఠిన మత విధానాన్ని అమలుపరిచాడు. యుద్ధాలు. ప్రాంతీయ రాజ్యాలను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. ఇబ్రహీం లోడి. ఈయనే చివరి ఢిల్లీ సుల్తాన్. అహంకారము, కఠిన పాలన, సర్దార్లతో విభేదాలు. ముఖ్య యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధం. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలోనే 1526 సంవత్సరంలో ఇబ్రహీం లోడీకిను బాబర్కి మధ్య జరిగింది. ఇందులో బాబర్ గెలిచాడు. దాంతో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో న్యాయ వ్యవస్థ. ప్రధాన న్యాయమూర్తిని కాజీ ఉల్ హుజాత్ అంటారు. ఈయన సుప్రీంకోర్టు జడ్జి లాంటి వాడు అనమాట. తర్వాత ఇతర న్యాయాధికారులు క్వాజీ, స్థానిక స్థాయి న్యాయమూర్తి, ముఫ్తీ, ఇస్లామిక్ చట్టాలపై సలహాలు ఇచ్చేవాడు. న్యాయ వ్యవస్థ లక్షణాలు ఏంటంటే షరియా చట్టం, ముస్లింలకు షరియా, హిందువులకు వారి సాంప్రదాయ చట్టాలు కొంతవరకు అనుమతిని ఇచ్చారు. ముఖ్య అధికారులు ఎవరంటే కేంద్ర పాలన, ప్రధాన అధికారులు వజీర్ అంటే ప్రధాని, ఫైనాన్స్ హెడ్ అనమాట. దివాన్ ఈ అర్జ్ అంటే సైన్యాధికారి. దివాన్ ఈ ఇన్షా అంటే పత్ర వ్యవహారాలు, లెటర్స్, రికార్డ్స్ అనమాట. దివాన్ ఈ రిషాలత్ అంటే విదేశీ వ్యవహారాలు. సదర్ ఉస్ సుదూర్ అంటే మత సంబంధిత వ్యవహారాలు. తర్వాత ప్రావిన్స్ స్థాయి అధికారులు ఇక్తాదార్, ప్రాంతాన్ని పాలిస్తూ పన్నులు వసూలు చేస్తాడు. అమిల్ పన్ను వసూలుదారు. పన్నులు, ప్రధాన పన్నులు. ఖరాజ్ ఇది భూమి పన్ను. దీన్ని రైతులు చెల్లించాలి. సాధారణంగా 1/3 నుంచి 1/2 వరకు విధించేవారు. తర్వాత జిజియా ఇది ముస్లింలు కాని వారిపై అంటే హిందువులపై వేసే పన్ను. దీన్ని రక్షణ పన్ను అనాలి. తర్వాత జకాత్ ఇది ముస్లింలపై మతపరమైన పన్ను. దీన్ని వీళ్ళ దగ్గర నుంచి ఉపయోగించి పేదలకు ఉపయోగిస్తారన్నమాట వసూలు చేసి. తర్వాత ఖుమ్స్ యుద్ధంలో దొరికిన సంపదలో 1/5 భాగం రాజులు. తర్వాత ఉష్రు ముస్లింల భూములపై వేసే పన్నుని ఉష్రు అని అంటారు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన పాయింట్లు అంటే న్యాయ వ్యవస్థ. ఏ న్యాయ వ్యవస్థ అంటే షరియా చట్టం ఆధారితంగా ఢిల్లీ సుల్తాన్ల న్యాయ వ్యవస్థ ఉండేది. జడ్జి, ప్రధాన జడ్జిని క్వాజీ ఉల్ హుజాత్ అంటారు. ప్రధానమంత్రిని వజీర్ అంటారు. భూమి పన్ను ఖరాజు, హిందువులపై పన్ను జిజియా. ఆ తర్వాత వీరి పరిపాలనలో కేంద్ర పాలనలో మరిన్ని విభాగాలు. దివాన్ ఈ విజారత్ దీని ఆర్థిక శాఖ. దివాన్ ఈ అర్జ్ సైన్యం. దివాన్ ఈ ఇన్షా రికార్డులు. దివాన్ ఈ రిసాలత్ విదేశీ వ్యవహారంలో. ఇవన్నీ ఎవరి కాలంలో బలపడ్డాయంటే ఇల్టుట్మిష్ అలాగే అలావుద్దీన్ ఖిల్జీ వీరిద్దరి కాలంలో బలపడ్డాయి. ఇక్తా వ్యవస్థ ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. భూమిని అధికారులకు ఇచ్చి పన్నులు వసూలు చేసేవారు. ఇది సుల్తాన్ల పరిపాలనకు బ్యాక్ బోన్. చూడండి, సుల్తానుల పరిపాలనకు బ్యాక్ బోన్ అయినటువంటి వ్యవస్థ ఏంటంటే ఇక్తా వ్యవస్థ. సైన్య నిర్మాణం. స్థిర సైన్యం, గుర్రపు దళం ముఖ్యమైనది. ముఖ్య సంస్కరణలు డాక్ సిస్టమ్, గుర్రాల ముద్ర. చహ్రా సిస్టమ్, సైనికుల నమోదు. తర్వాత నగర పాలన. నగర అధికారి కొత్వాల్. చట్టం మరియు శాంతి భద్రతలు. నగరంలో చట్టం మరియు శాంతి భద్రతలను చూసేది ఎవరంటే కొత్వాల్.
భాషా సంస్కృతి అధికార భాష పర్షియన్ భాష, ఇండో ఇస్లామిక్ సంస్కృతి అభివృద్ధి చెందాయి. మత విధానం అల్లావుద్దీన్ ఖిల్జీ మతాన్ని రాజకీయంలో కలపలేదు. ఫిరోజీ షా తుగ్లక్ కఠినమైన ఇస్లామిక్ విధానాన్ని అనుసరించారు. జిజియా పన్ను కూడా ముఖ్యమైనది. వీరి కాలంలో యుద్ధాలు తరైన్ రెండవ యుద్ధం, మంగోలుల దాడులు, దక్షిణ దండయాత్రలు, మొదటి పానిపట్ యుద్ధం. ఈ యుద్ధాలు మాత్రం జరిగాయి అన్నమాట. నిర్మాణ శైలి ఏంటంటే ఇండో ఇస్లామిక్ శైలి. వీళ్ళు ఆర్చులు, గుబంజులు ఎక్కువగా కట్టించారనమాట. కుతుబ్ మినారు, అలై దర్వాజా, ఫిరోజీ షా కోట ఇవన్నీ. వీళ్ళ పతనానికి కారణం ఏంటంటే బలహీన పాలకులు, అంతర్గత కలహాలు, ఆర్థిక సమస్యలు, మంగోలులు, ఇతర దాడులు, అలాగే తైమూర్ దాడి. చహల్గాని తుర్కిష్ ఫోర్ట్రీ. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్ టుట్మిష్. ఈ చహల్గాని అంటే ఏంటంటే 40 మంది తుర్కీ సర్దార్ల గ్రూప్ అన్నమాట. వీళ్ళు సుల్తానునే నియంత్రించే శక్తిగా మారారు. రాజ్యాధికార సిద్ధాంతం దీన్ని బాల్బన్ ప్రవేశపెట్టాడు. ఇది రాజే దైవం యొక్క ప్రతినిధి, దైవాధికార సిద్ధాంతం అన్నమాట. ఇది రాజు దేవుని యొక్క ప్రతినిధి. గూఢాచార వ్యవస్థ దీన్ని బలపరిచింది బాల్బను, అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ. అధికారులు తప్పులు చేయకుండా కంట్రోల్ చేయడం అన్నమాట. ఇది రికార్డు వ్యవస్థ, భూమి కొలతలు, పన్నులు, సైన్యం అన్ని రికార్డు చేసేవారు. ముఖ్యంగా అల్లావుద్దీన్ కాలంలో ఇది కఠినంగా అమలు చేశారు. వ్యవసాయం, సాగు ఫిరోజీ షా తుగ్లక్ కాలంలో కాలువలు నిర్మించారు, సాగు భూమిని పెంచాడు. సామాజిక పరిస్థితులు సమాజం 2 ప్రధాన వర్గాలుగా విభజించబడింది. ముస్లింలు అలాగే హిందువులు. హిందువులకు జిజియా పన్ను, కొంత వివక్ష. విద్యా సాహిత్యం వీళ్ళ అధికార భాష ఏంటంటే పర్షియన్. మదర్సాలు అభివృద్ధి చేశారు. సైన్యం నిర్మాణం ప్రత్యేకత, గుర్రపు దళం ప్రధాన బలం, ఏనుగుల ఉపయోగం కూడా ఉంది. ఢిల్లీ సుల్తాను స్థాపనకు బేస్ ఏంటంటే 2వ తరైన యుద్ధం. విదేశీ రాయబారులు ఇబ్ను బతూతా. ఈయన మొరాక్కో దేశం నుంచి వచ్చాడు. ఎవరి కాలంలో వచ్చారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చారు. భారతదేశాన్ని ధనవంతమైన దేశంగా వర్ణించాడు. ఢిల్లీ కోర్టు జీవితం గురించి వివరాలు ఇచ్చాడు. రెహ్లా అనే రచనలో భారత ప్రయాణాలను రచించారు. అంటే ఈ ఇబ్ను బతూతా యొక్క రచన ఏంటి అంటే రెహ్లా. తర్వాత మార్కో పోలో, ఇతనిది ఇటలీ దేశం. ఈయన దక్షిణ భారతదేశాన్ని గురించి రాశాడు. భారత వాణిజ్యం, సంపద గురించి వివరించాడు. అల్ బెరూని మహమ్మద్ గజనీ కాలంలో వచ్చాడు. తహ్కీ ఈ హింద్ అనేది ఇతని రచన. భారత సంస్కృతి, మతాలు, హిందూ సమాజం గురించి విశ్లేషణ. తర్వాత కవులు, రచయితలు అమీర్ ఖుష్రో ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత ప్రసిద్ధ కవి. ఈయన ఎవరి కాలంలో ఉన్నాడంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ వీరిద్దరి కాలంలో ఉన్నాడు. తుగ్లక్ నామా ఖజైన్ ఉల్ ఫుతుస్. ఈ తుగ్లక్ నామా రచయిత ఎవరంటే అమీర్ ఖుస్రో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఖజైన్ ఉల్ ఫుతుస్ ఇది అల్లావుద్దీన్ విజయాలను గురించి. ఖజైన్ ఉల్ ఫుతుస్ అనేది అల్లావుద్దీన్ విజయాలను గురించి రాశారనమాట. ఎవరు రాశారంటే అమీర్ ఖుస్రోనే రాశాడు. హిందీ ప్లస్ పర్షియన్ కలిసిన భాష అభివృద్ధికి సహాయం. సంగీతంలో ఖయాల్ శైలిని అభివృద్ధి చేశాడు. తర్వాత జియావుద్దీన్ బరణి తుగ్లక్ కాలంలో చరిత్రకారుడు. తారిక్ ఈ ఫిరోజీ షాహీ అనేది ఈయన రచన. ఇందులో ఏముంటదంటే సుల్తాన్ల పరిపాలన వివరాలు, రాజకీయ వ్యవస్థ విశ్లేషణ గురించి ఉంటుందన్నమాట. తర్వాత 3వ వ్యక్తి ఇసామి రచన ఫుతుస్ ఉస్ సలాతిన్. బహ్లూల్ లోడీకి ముందు కాల చరిత్రను రాశారు. చూడండి, ఇబ్ను బతూతా తుగ్లకుల కాలంలో వచ్చాడు. ఆల్ బెరూని గజనీ కాలంలో వచ్చాడు. మార్కో పోలో దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కవులు, చరిత్రకారులు అమీర్ ఖుస్రో ఖిల్జీ కాలం, భరణి తుగ్లక్ కాలం, ఇసామి ప్రారంభ దశలోని లోడీ కాలం అన్నమాట. ఢిల్లీ సుల్తాన్ల గురించి దాదాపుగా అన్ని పాయింట్లు కవర్ చేశాను. ఇది ఢిల్లీ సుల్తాన్ల గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ గ్రూప్ 2కే కాదు, డిఎస్సి కావచ్చు, లేకపోతే ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, డిఎస్సికి, గ్రూప్ 1కి, సివిల్స్ అట్లాంటి వాటికి కూడా, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.